హలో అండి, నా పేరు గణేష్. మా ఆఫీస్ వచ్చేసి కరీంనగర్లో రామ్నగర్లో ఉంటుంది. గణేష్ అసోసియేట్స్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు రోజు ఒక్కరిద్దరు కాల్ చేస్తారు. విషయం ఏంటంటే, అన్న నాకు ఆధార్ కార్డు పాన్ కార్డుతో లోన్ చేసిరు, 3 లక్షల రూపాయలు శాంక్షన్ వచ్చింది. ఇది ప్రాసెసింగ్ ఫీ 2% ఉంటుందంట. పే చేస్తేనే నా లోన్ అమౌంట్ అకౌంట్లో పడుతుందంట అని చెప్తున్నాడు. మళ్ళీ ఒకరు ఫోన్ చేసి, అన్న నాకు ఈ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లోన్ చేసిరు, 5 లక్షలు శాంక్షన్ వచ్చింది, ఇది ఇన్సూరెన్స్ అమౌంట్ 16,000 ఉందంట, ఇది పే చేయమంటున్నారు, పే చేస్తే నా అకౌంట్లో అమౌంట్ పడుతుందంట 1-2 అవర్స్లో అని చెప్తున్నాను. అస్సలు పర్సనల్ లోన్కి ప్రాసెసింగ్ ఫీ కానీ ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ ఇస్తాడు. మనం అడ్వాన్స్ అడిగిందంటే అది ఫేక్. అది ఎక్కడ మీరు నమ్మకండి. ఎవరైనా మీకు ఆధార్ కార్డు పాన్ కార్డుతో లోన్ చేస్తా అని చెప్పి ఏదో థర్డ్ పార్టీ కంపెనీకి వెళ్ళి ఓటీపీ పంపిస్తాడు, ఏదో థర్డ్ పార్టీ కంపెనీకి వెళ్ళి శాంక్షన్ వచ్చినట్టు కన్ఫర్మేషన్ మెసేజ్ పంపిస్తాడు. మీకు ఏంటంటే ఆశ చూపిస్తాడు. ఆశ చూసి నాకు 3 లక్షలు శాంక్షన్ వచ్చింది, నాకు 4 లక్షలు శాంక్షన్ వచ్చింది, నాకు 750 సిబిల్ ఉంది, లోన్ ఎందుకు ఏడాడు అందుకే ఇచ్చిండు అని మీరేం చేస్తారంటే, వాడు అడిగిన అమౌంట్ మీరు పంపిస్తారు. వాడి తర్వాత జంప్ చేయాలని తర్వాత వాడికి పట్టకున్నాడు. ఫోన్ రింగ్ అయితే స్విచ్ కూడా పెట్టాడు మళ్ళీ వాడు. తర్వాత మీకు కాంటాక్ట్ కాడు. అలా పంపకండి, మోసపోకండి. పర్సనల్ లోన్కి లాగిన్ ఫీ కూడా ఉండదు. లాగిన్ కూడా ఎక్కడ కానీ ఇండియా మొత్తంలో పర్సనల్ లోన్కి లాగిన్ ఫీ అనేది లేదు. ఎవరైనా లాగిన్ ఫీ అడిగినా కానీ అది ఫేక్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.